ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో థర్డ్ సర్గాలో 20 శ్లోకా నుంచి. కౌసల్యాదేవి అయితే శిశు రూపంలో ఆ రాముడు పుట్టిన తర్వాత ఆ రూపంలో ఆవిడకి ఏం కనపడుతుంది? శంఖచక్ర గదా హస్తాలతో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకుంటుంది. అందుకుని ఆనందంతో ఆశ్చర్యంతో ఆవిడలా అంతులేని ఆశ్చర్యానికి లోబడి కళ్ళ నుంచి ఆనంద అశ్రువులన్నవి అలా వచ్చేస్తూ ఉండి ఆ శిశువుకే నమస్కరిస్తూ పరమాత్మ స్వరూపమని ఆవిడ స్తోత్రం చేస్తుంది. ఇక్కడి నుంచి వచ్చేవి ఆ కౌసల్యాదేవి చేసిన స్తోత్రము. కౌసల్య ఉవాచ దేవదేవ నమస్తేస్తు శంఖచక్ర గదాధర పరమాత్మ అచ్యుతో అనంత పూర్ణస్వం పురుషోత్తమ. కౌసల్యాదేవి ఇలా చెప్తుంది ఏమని? ఓ దేవదేవా నీకు నమస్కారాలు. శంఖచక్ర గదాని ధరించిన వాడివి నువ్వే, అచ్యుతుడివి నువ్వే, అనంతుడివి. పూర్ణస్వరూపం, పూర్ణస్వరూపం అంటే ఒకటి అందులో తక్కువ లేదు, ఇంకోటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం లేనటువంటి వాడు. ఈ పూర్ణత్వం ఎప్పుడున్నది? ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. అందుకే నువ్వే పురుషోత్తముడివి అని. వద్యాంత గోచరం వాచాం బుద్ధ్యాధీనామతీంద్రియం త్వాం వేదవాదినః సత్తామాత్రం జ్ఞానేక విగ్రహం. జ్ఞానస్వరూపుడు పరమాత్మ. అందుకే వేదాలు ఏవైతే పరమాత్మ తత్వం గురించే చెప్తూ ఉంటాయో అవన్నీ ఏం చెప్తున్నాయి? మనస్సుకి, వాక్కులకి, ఇంద్రియాలకి కూడా అంధనివాడ పరమాత్మ. బుద్ధి మొదలైనవన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందుకుని పరమ సత్యమైన వాడు, నిత్యుడైన వాడు ఆ పరమాత్మ. సాక్షాత్తు జ్ఞానానికి స్వరూప, జ్ఞానఘని, జ్ఞానానికి రూపం పరమాత్మ. జ్ఞానం ద్వారానే పరమాత్మ నువ్వు అనుభవంలోకి తెచ్చుకోగలవు. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే కానీ అది సాధ్యము కాదు. అందుకే జ్ఞానంతో ఉన్నవాడివి, జ్ఞాన స్వరూపాన్ని, జ్ఞానం ద్వారానే నిన్ను మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోగలరు. ఇవన్నీ ఏం చెప్పాయి? వేదాలు, శాస్త్రాల పరమాత్మ తత్వం గురించి, యథార్థ తత్వం. తమేవ మాయయా విశ్వం సృజస్యావసి హంసి చ సత్వాదిగుణ సంయుక్త స్థూర్య ఏవామలః సదా. నీవే మాయ చేత ఎలా అయితే అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యక్తం అన్ని అవ్వటానికి కారణం ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతి ఎప్పుడు గుణమయంగానే ఉన్నది. అందుకే నీవు మాయ చేత సత్వ, రజస, తమస్సు అన్న ఈ 3 గుణములతో కూడిన ఈ విశ్వాన్ని సృష్టించి వాటిని మళ్ళీ పాలించి సంహారం కూడా చేస్తున్నావు. అంటే సృష్టికర్త రూపంలో ఉన్నది నువ్వే, పోషణకర్త రూపంలో ఉన్నది నువ్వే, లయకర్త రూపంలో కూడా ఉన్నది నువ్వే. అయినప్పటికీ వాస్తవానికి నువ్వు ఎప్పుడూ కూడా నిర్మలం, అంటే కార్యాలు చేసిన బంధనాల్లో కానీ అవన్నీ కూడా ఆయనకి అంటకుండా ఉన్నవాడు నిత్యము. అందుకే నువ్వు ఎలా ఉన్నావు? గుణాలుగా ఉన్న ప్రతిదానికి మూలమైన వాడివి. కానీ పరమాత్మ గుణాతీత స్థితిలో ఉంటాడు. అందుకే దాన్ని తురియ అవస్థ అంటారు. అందులో ఎప్పుడు స్థితుడై ఉన్నావు. కరోషి వాన కర్తాత్వం గచ్చసి వాన గచ్చసి శృణోషి నా శృణోషి వా పశ్యసి వాన పశ్యసి. నువ్వు కర్తవి కాదు, అకర్త అంటారు పరమాత్మని. కర్త అంటే చేసేవాడు. అయితే శరీరాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అయితే చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా ఆత్మరూపంలో సమభావంలోనే, సమస్థితిలోనే ఉన్నాడు పరమాత్మ. అయితే మనం చేసేది ఏవైతే కర్మలు చేయడానికి ఆ శక్తి ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి నేను లెగిసి తిరుగుతున్నాను. ఆ ప్రాణం అన్నది నాలోంచి వెళ్ళిపోయినప్పుడు నేను జడంతో సమానము. నా లోపల ఏమీ జరగదు. బాహ్యానికి కూడా ఈ శరీరాన్ని నేను అటు ఇటు కూడా కదపలేను. అన్నీ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, కానీ ఏవి పని చేయని స్థితిలో ఎలా అయితే ఉంటాయో, అయితే ఈ చైతన్యం లోపల ఉన్నప్పటికీ కూడా నేను చేసే ఏ కర్మతో కూడా దానికి సంబంధం. నేను నడిచినా, తిన్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏ చేసినా సరే సాక్షిగా ఉన్నాడు పరమాత్మ. అందుకే అకర్త. ఆ తత్వం తెలుసుకోవాలి. అందుకే నువ్వు అకర్తవి అయినప్పటికీ అన్నీ చేస్తున్న వాడిలాగా నువ్వు కనపడతావు. నువ్వు నడవవు కానీ నడుస్తున్నట్టుగా అనిపిస్తావు. నువ్వు వినకుండానే వినుతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు చూడకుండానే చూస్తున్నట్టుగా తోస్తున్నది. అప్రాణోహ్య మనః శుద్ధ ఇత్యాది శృతిరబ్రవీత్ సమః సర్వేషు భూతేషు తిష్టన్నపి న లక్ష్యసే.
నీవు ఈ మనః ప్రమాణాది ఉపాధి రహితుడివి. అంటే ఇక్కడ దేనికి ఒక ఉపాధి అంటే ఇప్పుడు లయకర్త రూపంలో ఉన్నది కానీ, సృష్టికర్త రూపంలో ఉన్నది కానీ, పోషణకర్త రూపంలో ఉన్నది కానీ, అంటే ఒక కర్మ చేస్తున్నట్టుగా, కానీ ఆ ఉపాధి రహితంగా ఉన్నాడు పరమాత్మ. అన్నిటికీ పరమంగా ఉన్నాడు. లీలగా ఆ అవతారంలో కొన్ని క్రియలు చేస్తున్నట్టుగా అనిపిస్తాడు కానీ దేనితోనూ సంపర్కం కలిగిన ఎటువంటి ప్రభావం లేకుండా దేనికి కూడా అంటకుండా ముట్టకుండా ఉన్నవాడే పరమాత్మ. అందుకే నువ్వు ఉపాధి రాహితుడివి, శుద్ధ స్వరూపం కలిగి ఉన్నవాడివి అని వేదం చెప్తుంది. ఏదైతే ముందుకు ఉపనిషత్తులో అంటారు, అప్రాణోహ్య మనః శుద్ధో అక్షరాత్ పరతరః పరః. అంటే పరమాత్మ ప్రాణం లేనివాడు, మనస్సు లేనివాడు, నిర్వికారుడు, వికారాలే లేవు. లౌకికంగా మనకి మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం ఇవన్నీ దేనికో దానికి భావనకి లోబడుతూ ఉంటాం. గుణమయంగా మనం ఏదో ఒకటి చేస్తూ వికారాలు పెంచుకుంటూ ఉంటాం. కానీ మాయాతీతుడు, అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మ శుద్ధ స్వరూపం ఎల్లవేళలా. అందుకే అన్నిటికన్నా సర్వోత్కృష్టుడుగా ఎప్పుడూ ఉంటున్నవాడు పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మ అని వేదాలు చెప్తున్నాయి. సమస్త ప్రాణములకి కూడా అంతర్యామిగా సమభావంలో ఉన్నది నువ్వు. చెట్టు, పుట్ట, చీము ఏది ఉన్నా సరే అన్నిటికీ మూలం నువ్వు. సమస్త ప్రాణులకి కూడా నువ్వు ఉండటం వల్లే అంతర్యామిగా అవి ఉన్నాయి. అంటే అవ్యక్తంలోంచి వ్యక్తమైన ప్రతీదీ కూడా ఆ పరమాత్మ యొక్క ఆ ఉనికి ద్వారా అవి ఉన్నాయి. ఉండటం ద్వారా మనం ఉన్నాము. అంటే సమస్త ప్రాణుల్లో ఆయన ఉన్నాడు అంతర్యామిగా, అంతరంగికంగా. అజ్ఞానాద్వాంత చిత్తానాం వ్యక్త ఏవ సుమేధస జఠరే తవ దృశ్యంతే బ్రహ్మాండాః పరమానవః. నువ్వు అన్నిటికీ అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా అజ్ఞానం అన్న అంధకారంలో కప్పబడి ఉన్న ఈ అందరూ కూడా అంతఃకరణాలు ఇక్కడ శుద్ధంగా లేని వాళ్ళకి నువ్వు కనిపించవు. అంటే అంతఃకరణం శుద్ధిగా ఉండాలి, బాహ్యానిగా ఉంటే సరిపోదు. కళ్ళుండగానే అన్ని చూడగలుగుతున్నాం అనుకోవటం మళ్ళీ అజ్ఞానము. మనము మాయామోహాలతో కూడి ఉన్న ఇవన్నీ పై పైన మెరుగులకే ఆగిపోతాం. అంతకన్నా లోపలికి మనము చూడలేము. జ్ఞాన దృష్టి అన్నది లేని కారణంగా, అజ్ఞానము అంధకారంలో ఉన్న కారణంగా. అందుకే అటువంటి వాళ్ళకి నువ్వు కనిపించవు. మంచి బుద్ధిని కలిగిన వారికి నువ్వు సాక్షాత్కారం ఇస్తావు. శుద్ధత్వం ఉన్నవాడికి, ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావనతో ఉన్నవాడికి ఆ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అందుకే కర్మలు చేస్తూ కూడా కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఆ కర్మల నుంచి వైదొలగటమే కాకుండా జీవన్ముక్తి స్థితి ఎవరికి లభిస్తుంది అంటే నిష్కల్మషంగా ఉండటము, నిస్వార్థంగా ఉండటము, ప్రతిదీ పరమాత్మకి సమర్పణ భావంతో 24 గంటలు 365 రోజులు కూడా ఎవరైతే ఆ చింతనలతోనే అంత ధర్మపరంగా అంత సత్యానికి కట్టుబడి ప్రతిదీ పరమాత్మ అన్న ఎరుకలో ఉండగలరు. నాకు నిజంగా జ్ఞానం లేదు, అది అర్థం కాదు, కానీ ఈ సమర్పణ భావంతో ఈ భక్తి శ్రద్ధతో ఉన్న కారణంగా కూడా ఆ పరమాత్మ సాక్షాత్కారం అది లభిస్తుంది. లేకపోతే అది సాధ్యం కాదు. త్వామమోదర సంభూతా ఇతి లోకాన్ విడంబసి భక్తేషు పారవశ్యం తే దృష్టం మే ఆద్య రఘుత్తమ. హే పరమాత్మ, నీ ఉదరమందు ఇక్కడ అణిగి ఉన్న అనేక బ్రహ్మాండాలు అయి పరమాణువుల్లాగా గోచరిస్తూ ఉన్నాయంటే ఇక అణువున ఉండటానికి ప్రతిదానికి మూలమైన వాడు పరమాత్మ. ఇంత దాన్ని చేసిన వాడు. ఆయనకి బ్రహ్మాండాలే ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న అణువుల్లాగా ఉన్నాయి. అవన్నీ నీ ఉదరంలో ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలే ఇంత పరిమితిలో ఉన్నట్టుగా ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు అంటే అటువంటి వాడివైన నువ్వు నా గర్భంలో నువ్వు జన్మ తీసుకున్నావు. నాకు అద్భుతమైన భాగ్యాన్ని ప్రసాదించావు అన్న ఆనందంలో భక్తితో నమస్కరిస్తూ చెప్తుంది కౌసల్యాదేవి. లోకాన్ని మళ్ళీ భ్రమకి లోబడేలాగా చేస్తున్నావు, ఇది నీ లీల. అందుకే ఓ రఘోత్తమ, నేడు నేను నీ భక్తుల యందు గల పారవశ్యాన్ని, భక్త వాత్సల్యాన్ని నేను ఇక్కడ ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతున్నాను స్వామి అని. సంసార సాగరే మగ్న పతిపుత్ర ధనాధీషు భ్రమామి మాయయా తే ఆద్య పాదమూలముపాగత.
ప్రభు, నేను నీ మాయ చేత మోహితురాలనయ్యి ఈ సంసారమన్న సాగరంలో మునకలు వేస్తూ ఉన్నాను. భర్త అని, అలాగే కొడుకు అని, డబ్బు అని మొదలైన వాటి అందు చిక్కుకొని భ్రమిస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఈ పరమ సౌభాగ్య వశమున నీ చరణ కమలాన్ని ఆశ్రయించే భాగ్యం నాకు లభించేలాగా చేశావు నాయనా. దేవా తద్రూపమేతన్మే సదా తిష్టతు మానసే అకృణోతు నమా మాయా తవ విశ్వ విమోహిని. ఓ దేవా, నీ యొక్క ఈ మనోహరమైన మూర్తి సర్వదా నా హృదయంలో విరాజమానగా ఉండేలాగా. ఎందుకు అంటే ఈ సంసారం అన్న సాగరంలో మునకలేస్తూ ఏమైపోతుంది అంటే మళ్ళీ భవబంధనాల్లో చిక్కుకుని పోతూనే ఉంటాము. ఒక్క క్షణం చాలు. అందుకే ఎప్పుడైతే ఆ పరమాత్మ అన్నవాడు హృదయంలో విరాజమానుడిగా ఉంటాడో అప్పుడు మళ్ళీ వీటిలో చిక్కుకోకుండా అదే నాకు ఆసరా అవుతుంది. అందుకే ఈ విశ్వాన్ని మోహింపచేసేవాడివి, నీ మాయ నన్ను ఆవరించకుండా ఉండేలాగా కూడా నువ్వే నాకు కనికరించి అది నాకు అనుగ్రహించు అని వేడుకుంటుంది. ఉపసంహార విశ్వాత్మన్నదో రూపమౌలౌకికం దర్శయస్వ మహానంద బాలభావం సుకోమలం లలితాలింగనాలాపేర్ స్తరిష్యాం యుత్కటం తమః. ఓ విశ్వాత్మ, ఈ అలౌకికమగు నీ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఆ బిడ్డని బిడ్డలాగా చూసే వాత్సల్యానికి లోబడలేదు కదా, అక్కడ పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది. అందుకని ఈ యొక్క విశ్వాత్మమైన అలోకమైన రూపాన్ని నువ్వు ఒక్కసారిగా ఉపసంహరించుకో నాయన. పరమ ఆనందదాయకము సుకుమారముగా ఆ చిన్నారి రూపాన్నే నాకు కన్నుల ముందుగా ఉండేలాగా చూపించు నాయన. శిశు రూపంలో పొందటం వల్ల పైగా నీ మధురమైన మనోహరమైన లీలా విలాసాన్ని దర్శించుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నిన్ను నా యొద్దు హత్తుకుని అంటే పిల్లవాడిని పిల్లవాడిలాగా నేను ముద్దు పెట్టుకుని అట్లా మురిపంగా పెంచుకోవాలి. కానీ నీ లీలా విలాసాన్ని చూసే భాగ్యాన్ని అయితే ఇచ్చావుగా, నా రూపాన్ని ఉపసంహరించుకో. ఎందుకు అంటే నిన్ను నేను మళ్ళీ ఆ చిన్నపిల్ల రూపంలో నేను దగ్గరికి తీసుకోవటం, నీ మాటలు వింటూ ఈ అజ్ఞానం అన్న అంధకారాన్ని కూడా నేను తరించేలాగా నన్ను దీంతో కూడా ఉద్ధరింపజేసేలాగా చెయ్యి అని. శ్రీ భగవాన్ ఉవాచ యద్యదిష్టం తమస్తంభ తత్తద్భవతు నా అన్యత అహం తు బ్రాహ్మణ పూర్వం భూమిర్భారాపనుత్తయే పార్థితో రావణం హంతుం మనుష్యత్వముపాగత. ఆ పరమాత్మ మళ్ళీ ఆ కౌసల్యాదేవితో ఇలా అంటున్నాడు. అమ్మా, నువ్వు కోరినదంతా కూడా నువ్వు అనుకున్నట్టుగా యథాతథంగా జరుగుతుంది. దానికి విరుద్ధంగా ఏమీ జరగదు. పూర్వము భూభారాన్ని తొలగించడానికి బ్రహ్మ నన్ను ప్రార్థించగా ఆయనకి రావణాది రాక్షసుల్ని సంహరిస్తానని మానవ రూపంలో అవతరిస్తానని చెప్పి నేను ఈ అవతారాన్ని ధరించాను అన్నాడు. त्वया दशरथेनाहं तपसाराधितः पुरा మత్పుత్రత్వాభికాంక్షిణ్యా తదా కృతమనిందితే. పుణ్యాత్మురాల, పూర్వము దశరథునితో కూడా నువ్వు కూడా నన్ను పుత్రుడిగా పొందాలన్న కోరికతో తపస్సు కూడా చేసి ఆరాధించి ఉన్నావు. అందుకే ఇప్పుడు నీ ఎంట నీ కొడుకుగా నేను ఇలాగా ప్రకటితున్నై నీ యొక్క కోరికను నేను నెరవేర్చాను అన్నాడు. రూపమేతత్వయా దృష్టం ప్రాక్తనం తపసః ఫలం మద్దర్శనం విమోక్షాయ కల్పతే హన్యదుర్లభం. నువ్వు నీ పూర్వ తపస్సు ఫలితం చేతనే ఈ దివ్యమైన రూపాన్ని కూడా చూడగలిగావు. ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా పుణ్యమో పురుషార్థమో లేకపోతే పాపమో ఏదైతే మనం చేసి ఉంటామో అది ఏమవుతుంది, శరీరాన్ని వదిలేస్తున్నాను, ఈ జన్మ అయిపోతుంది, నాకు కాలానుగుణంగా వెళ్ళిపోతాను. మళ్ళీ కాలానుగుణంగా తీసుకున్న జన్మల్లో మళ్ళీ కొన్ని కొన్ని కర్మలు నేను చేస్తూ ఉంటాను. పాపమో పుణ్యమో మళ్ళీ నేను సంపాదించుకుంటాను. ఈ పుణ్యప్రదమైనవి ఏవైతే చేస్తూ ఉంటావో దాని ప్రభావం ఎలా ఉంటుందంటే క్యారీ ఫార్వర్డ్ అయినట్టు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే వచ్చే మంత్కి కూడా డబ్బులు తీసుకెళ్ళి వేస్తారు కదా, అలాగే ఈ పుణ్య ప్రభావంతో ఏమవుతుంది అంటే ఆ మళ్ళీ ఫలితాల రూపంలో మనం అనుభవిస్తాం మరు జన్మలో కూడా. అందుకే నువ్వు చేసుకున్న పూర్వజన్మలో ఆ తపస్సు ఫలితంగానే ఈ నా దివ్య రూపాన్ని కూడా చూడగలిగావు నువ్వు. నా ఈ దర్శనము నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యహీనులైన వాళ్ళకి ఈ దర్శనము అత్యంత దుర్లభము.
ఎలా అయితే విశ్వరూప దర్శనాన్ని కూడా దర్శించడానికి మళ్ళీ ఆ చూడగలిగే అంత ఆ చక్షుల్ని కూడా ఇచ్చాడు, లేకపోతే అది సాధ్యం కాదు. వేద అధ్యయనం వల్ల కానీ, యజ్ఞాలు ఆచరించడం వల్ల కానీ, దానముల చేత కానీ, తీవ్రమైన తపశ్చర్యలతో కానీ, ఇట్లాంటి పుణ్యప్రదమైన కర్మలు ఏది చేసినా సరే ఈ విశ్వరూపాన్ని అందరికీ చూపించటానికి వాళ్ళకి అర్హత ఉండదు. అక్కడ మళ్ళీ ఆ పరమాత్మ యొక్క దివ్య లీలల్లో భాగంగా అది ఎవరు అంటే ఈ భవబంధనాల నుంచి విముక్తి కలిగిన వాడు, ఆ పరమాత్మలో పరమపద స్థితికి చేరగలిగిన యోగ్యత కలిగి ఉన్న వాళ్ళకి అది లభిస్తుంది. అందుకే సాక్షాత్కారం అన్నది అందరికీ కాదు. పుణ్యమే చేస్తున్నాం కానీ మనం పుణ్యం చేసేది దానికి తగ్గట్టుగా మనము ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళితే కానీ అర్హత పాత్రత మనకి రాదు. పుణ్యప్రదమైనవి చేస్తుంటే సరిపోదు, అంతరంగికంగా బాహ్యంగా ఎల్లవేళలా కూడా మళ్ళీ జన్మ జన్మాంతరం నుంచి చేసిన పాపరాశిగా ఉన్నది మొత్తం తొలగిపోయి శుద్ధ స్వరూపుడైన ఆ పరమాత్మలో నేను ఐక్యమవ్వాలంటే నేను కూడా ఆ స్థితిలో ఉండగలిగితేనే అది సాధ్యమవుతుంది. సంవాదమా వయోర్యస్తు పఠేద్వా శృణుయాదపి సయాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్. మన ఈ సంవాదం అంటే ఏదైతే నువ్వు నాతో చేసింది, నేను నీకు చెప్పినది కూడా అది చదివిన వారు కూడా లేకపోతే అది వినిన వారు కూడా మరణకాలంలో మళ్ళీ నా స్మృతి వాళ్ళకి లభిస్తుంది. అప్పుడు నా స్వారూప్యాన్ని కూడా వాళ్ళు పొందుతారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని క్రతువులు చెయ్యమని చెప్పింది ఎందుకు అంటే చెయ్యగా 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 అవి చెయ్యకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాను. అవే స్మరిస్తూ ఉంటాను, ఆ ధ్యానంలోనే ఆ ధ్యాసలోనే నేను ఉంటూ ఉంటాను. అయితే ఇలా ఉంటూ ఉన్న క్రమంలో చావు ఎప్పుడు వస్తుందని మనకి తెలియదు. ఏ క్షణంలో వచ్చినా సరే ఆ ధ్యాసలోనే ఆ తలంపులతోనే ఉన్నప్పుడు నేను అదే పొందుతాను. కానీ మనకి మళ్ళీ ఉన్న వాసనల కొద్దీ ఉన్న వికారాల కొద్దీ నేను ఎంతో కొద్దా గొప్ప ఏదన్నా మంచి పనులు చేసి ఉన్నప్పుడే కూడా మరణకాలం ముందు మళ్ళీ ఆ మనస్సు అన్నది చంచలత్వానికి ఎప్పుడూ లోబడి ఉంటుంది. దాన్ని ఆధీనంలోకి తెచ్చుకోకపోతే అది ఏం చేస్తుంది, మళ్ళీ పనికిరాని విషయాల మీద వ్యామోహానికి గురయ్యేలాగా చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ ధ్యాసలో ఉంటాను. మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా ఎక్కడ చెప్పినా చెప్పింది ఆ పరమాత్మ తత్వమే. మరణకాలం ముందు దేన్ని ధ్యానిస్తున్నావో నీ మనసు దేని మీద ఉందో అదే నువ్వు పొందుతాను అన్నాడు ఇక్కడ. అందుకే ఇది వినటం ద్వారా, ఇది మళ్ళీ చదవటం ద్వారా ఏం పొందుతున్నావు, మరణించే సమయంలో ఆ స్మృతి నీకు లభించేలాగా చేస్తా అన్నాడు. ఆ లభించటం ద్వారా ఏమవుతుంది, ఆ పరమాత్మ యొక్క సారూప్యాన్ని నువ్వు పొందగలిగే స్థితికి చేరుతావు అని. इत्युक्त्वा मातरं रामो बालो भूत्वा रुरोधः బాలత్వేపింద్రనీలాభూ విశాలాక్షో అతి సుందరః. తల్లితో ఈ విధంగా మాట్లాడిన భగవంతుడు బాలరూపుడు అయిపోయి మళ్ళీ వెంటనే ఇప్పుడు ఎంత రూపం తీసేశాడు, ఇప్పుడు మళ్ళీ చిన్నారి రూపంలో వచ్చేసి ఏడుస్తున్నాడు. ఆ స్వామి ఆ చిన్నారి రూపంలో కూడా ఇంద్రనీల మనులతో సమానమైన శ్యామవర్ణలు ఎంతో శోభాయమానంగా ఉన్నాడు. విశాలమైన కన్నులతో అత్యంత సుందరమైన ఆకారంతో ముద్దులులుకుతున్న ఆ పసిబిడ్డలాగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. బాలారుణ ప్రతీకాసో లాలితాఖిల లోకపః అథ రాజా దశరథ శ్రుత్వా పుత్రోద్భావోత్సవం ఆనందార్ణవమగ్నో సావాయయో గురునా సహా. ఇలా బాలసూర్యుడిలాగా అరుణ్యకాంతులతో అలరారుతుండగా సకల లోక రక్షకుడైన పరమాత్మ అవతరించిన ఆ మనోహరమైన ఆ రూపము ఆనందాన్ని పెంచేలాగా ఉంది, ఆనందాన్ని కలిగిస్తుంది. మహారాజైన దశరథుడు కూడా కొడుకు పుట్టాడని ఆ శుభ సమాచారాన్ని వినిన వెంటనే ఆనంద సముద్రంలో మునిగిపోతూ వెంటనే గురువైన వశిష్ఠుల వారితో కలిసి రాజభవనానికి వచ్చాడు. రామం రాజీవపత్రాక్షం దృష్ట్వా హర్షశ్రుత్సంప్లుతః గురునా జాతకర్మాణి కర్తవ్యాని చకారసః. అక్కడికి వచ్చి కమల నయనాలతో ఉన్న చిన్నారి రాముణ్ణి చూసి ఎంతో ఆనందానికి లోబడిపోయి అక్కడ ఆనంద బాష్పాలతో తడిసిపోయాడు. తర్వాత గురు ద్వారా అవసరమైన జాతక కర్మాది ఇట్లా సకల సంస్కారాలన్నీ కూడా ఆ శిశువుకి జరిపించాడు. कैकेयी चाद भरतमसूता कमलेक्षण सुमित्रायां यमौ जातौ పూర్ణేందు సదృశానను. దాని తర్వాత కమలనయనుడైన కైకేయి
కూడా అలాగే భరతుడు పుట్టాడు. అలాగే సుమిత్రాదేవికి పూర్ణ చంద్రుడు వంటి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో థర్డ్ సర్గాలో 38 శ్లోక సంపూర్ణం.